మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నర్వస్గా ఉంది. ఫస్ట్ టైం నేను షూట్ చేయడం మీతోనే, అండ్ అది నా అదృష్టంగా భావించవచ్చు నేను. ఎందుకు అది చిన్న విషయం అయితే కాదు. మిమ్మల్ని చాలా బిరుదులతో సత్కరిస్తూ ఉంటారు, చాలా నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. అసలు అంటే ఈ జర్నీ ఎలా పాసిబుల్ అయింది? అంటే ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకోవాలనిపించింది? ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర అని చెప్తూ ఉంటారు. అసలు ఎలా సార్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అదే దాదాపు నేను ఇది ఒక 2015-16లో మా ఊరు నుంచే స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్లో ఏంటంటే నాకు ఈ సబ్జెక్టు గురించి ఎలాంటి అవగాహన లేదు. అంతకుముందు నేను పౌరోహిత్యం చేసేది, జ్యోతిషం పౌరోహిత్యం దాంట్లోనే జీవితం నడిచేది. తర్వాత మా గురువుగారు, ఇంతకుముందు నేను లైఫ్ స్టోరీ వీడియోలో మా గురువుగారు అవన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ జ్యోతిషం, మంత్రం, యంత్రం, తంత్రం దీంట్లో ఏంటంటే ఎక్కడ కూడా ఎన్నో సాధనలు చేసినా ఏం చేసినా అనుకున్నంత డబ్బు రాలేదు. రెండోది జ్యోతిషానికి వాస్తుకు వచ్చేసరికంటే ఒకళ్ళు చెప్పిన తిరిగి ఇంకొల్ల దానికి పొంతన లేదు. ఎలా ఉంటుందంటే నాకేమో ఇతరులను ఇబ్బంది పెట్టడం, మోసం చేయడం ఇష్టం లేదు. అలాగని నేను ఇబ్బందులు పడడము ఇష్టం లేదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశం ద్వారా అసలు డబ్బు మీద ఎలాగైనా సరే మనం కసి తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇక అప్పుడు జ్యోతిషం, పూజలు కాబట్టి దాంట్లో మనం ఏం చేస్తాం, డబ్బు రావాలంటే లక్ష్మీ సాధనలో, కుబేర సాధనలో, ఇంకా యక్షిణ సాధనలో ఇట్లాంటివి ఉంటాయి. ఏ గురువు దగ్గర అవే చెప్తారు. ఇంత తప్ప ఇంకా సబ్జెక్ట్ లేదనే విషయం అంతే తెలుసు నాకు. ఓకేనా? ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా, అవన్నీ చేయడం అయిపోయింది, అయినా డబ్బు రాలేదు కదా. ఏదో మనకి ఇల్లు గడవడానికి సరిపోతే అలా కాదు కదా, అవసరాలు పెద్దగా ఉన్నాయి. అవన్నీ అవసరాలు తీరాలంటే సరిపడా డబ్బు కావాలి. నేను చెప్తున్నాను కదా, నాకు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు, అడగలేను. ఇక నేను ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. అదనంగా ఇంకేమైనా ఉందా అని ఆలోచించినప్పుడు ఈ సబ్జెక్ట్ కాకుండా ఇంకేదన్నా ఉందా అని ఆలోచించినప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది మనకి పరిచయం అయింది. జస్ట్ మీరు ఊహించుకుంటే డబ్బు వస్తుంది. యద్భావం తద్భవతి అనే ఒక్క పదాన్ని తీసుకొని యద్భావం తద్భవత అంటే నువ్వు ఏదైతే ఊహిస్తావో అదే జరుగుతుంది కదా. మరి ఇప్పుడు నాకు డబ్బు రావాలి కదా, ఎలా రావాలి? నాకు ఇలా రావాలి అనుకున్నప్పుడు అలాగే రావాలి కదా. నువ్వు ఏదైతే ఊహిస్తావో అదే రావాలి కదా. ఆ ఒక్క పాయింట్ తీసుకొని ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద అన్నిటికీ నేను అనుసంధానం చేస్తూ దాన్ని ఒక్కొక్కటిగా ప్రయోగంలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసింది కదా, ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, ఇది చాలామంది చెప్తున్నారు వరల్డ్ వైడ్గా. మన భారతదేశంలో మనకు తెలిసినంత మటుకు కొన్ని ఇన్స్టిట్యూట్లు, బాంబే కానీ, బెంగళూరు కానీ, సౌత్లో కానీ, ఇలా నాకు తెలిసినంత మట్టుకి మెల్లిమెల్లిగా అక్కడక్కడ ఇన్స్టిట్యూట్లలో ఫీజులు కట్టి వెళ్ళాను. వాళ్ళ ఫీజులు మామూలుగా లేవు, 30,000, 50,000, ₹1,00,000 ఇలా ఏదో అప్పు చేసి, అప్పటికే బోలెడు అప్పుల్లో ఉన్నాం, ఇంకా అప్పు చేసి ఏదో ఒకటి సాధించాలి కదా. ఎందుకంటే ఇప్పటిదాకా మనం విన్న సబ్జెక్టు వేరు, ఇది వేరుగా ఉంది. ఇది బాగుంది, దీంట్లో పూజలు లేవు, పునస్కారాలు లేవు, గంటలు కూర్చోవడాలు లేవు, జస్ట్ ఊహించుకోవడమే, విజువలైజేషన్ చేయడం. అలా ప్రయత్నం చేసినా సరే పాపం వాళ్ళు ఏం చెప్పాలో చెప్పారు, కానీ అది వర్కౌట్ కాలేదు నాకు. మరి ఆ ప్రయత్నంలో మీరు చేసిన ఇంకో ప్రయత్నం ఏంటి? వర్కౌట్ అవ్వలేదని చెప్తున్నారు. వర్కౌట్ అవ్వలేదు. అయినప్పుడు నేనేం చేశానంటే అసలు ఇది సబ్జెక్ట్ ఉందా లేదా, ఇంతవరకు కరెక్టేనా కాదా. వరల్డ్ వైడ్ ఉంది సబ్జెక్ట్ అయితే జెన్యూన్, వర్కౌట్ ఎందుకు కాలేదు వాళ్ళు చెప్పిన దానికి అనే విషయంలో నేను బాగా ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకొని 2017 ఆ ప్రాంతంలో, 16-17 ప్రాంతంలో నేనే ఒక సంవత్సరం దాని మీద గట్టిగా కూర్చున్నాను. అంటే చిన్న విషయాల్ని చిన్న కొన్ని నాకు కావాల్సిన వాటిని నేను పదే అనుకోవడం, అది ఎలా నేను పొందాను. ఆ తర్వాత ఒకటి పొందిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, ఆ తర్వాత ఇంకో దానికోసం ట్రై చేయడం, మళ్ళీ నాకు కావాల్సిన డబ్బుని నేను అఫర్మేషన్ చేసుకోవడం, అలా మెల్లిమెల్లిగా పొందడం, అలా మెల్లిమెల్లిగా అప్పులన్నీ తీసేయడం. అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇది ఇలా పని చేస్తుంది, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదని నేను దాన్ని నిర్ణయించేంత గొప్పని కాదు, నాకేదైతే పని చేస్తుందో నేను దాన్ని ఫాలో అవుతాను. అలా కొద్ది సమయం వరకు ఒక దారిలో పడ్డాక ఆలోచించాను, అసలు దీన్ని అనుకుంటూనే వస్తుంది, ఇది ఎలా వస్తుంది, దానికి ఒక థియరీ కావాలి కదా. ఆ థియరీ ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకి? ఎందుకంటే ఈ సబ్జెక్టు గురించి ఎక్కడ ఎవరు చెప్పబడలేదు, ఎక్కడ ఏ పుస్తకాల్లో రాయబడలేదు. అలా దానికి సంబంధించినటువంటి మనీ మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ
సబ్జెక్ట్ని లోతుగా పరిశీలించినప్పుడు ఒక్కొక్కటిగా మన వేదంలో ఏం చెప్పబడింది, ఒక బైబిల్లో కొన్ని వర్డ్స్ ఏం చెప్పబడ్డాయి, ఖురాన్లో ఏం చెప్పబడ్డాయి, భగవద్గీతలో ఏం చెప్పబడ్డాయి, వాటిని వీళ్ళు ఇంకో రకంగా ఎందుకు చెప్తున్నారు, దాంట్లో ఉన్న సత్యం ఏంటి అని ఒక్కొక్క పదాన్ని నేను పరిశీలించినప్పుడు భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ, గొప్ప గొప్ప యోగులు కానీ, ఋషులు కానీ వీళ్ళందరంతా పాజిటివ్గానే చెప్పారు. మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తున్నాం అనేది నాకు అర్థమైంది. మన థాట్సే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి సార్. అంటే మన ఆలోచన విధానం అనేది మారాలి. ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు మీ జీవితం మారిపోతుందనే సత్యాన్ని నేను కనుగొన్నాను. అప్పుడు దాన్ని మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఒక స్థాయికి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ అనిపించింది, మా గురువుగారికి ఇచ్చిన మాట, ఏదైతే విద్య నేర్చుకున్నావో అది నీ కోసం కాదు, లోక కళ్యాణాని కోసం అన్నాడు. నేను అప్పుడు అనుకున్నాను ఇక నేను గట్టెక్కాను, కోట్లు సంపాదించేద్దామని. ఏమంటే ఆ మాట గుర్తుకు రాగానే మొట్టమొదట మా ఊర్లోనే స్టార్ట్ చేశాను. నేను ఒక 30 మందితో క్లాస్ స్టార్ట్ చేశాను. అంతకుముందు నాకు జ్యోతిషము, వాస్తు, తంత్రాలు అవన్నీ ఉండే కదా, నాకు ఒక తంత్ర గ్రూప్ అనే ఉండేది. ఆ గ్రూప్లో నాకు దాదాపుగా 500 మంది 1000 మంది పరిచయం ఉన్నారు. నేను బోలెడు తంత్రాలు రాసేది అప్పుడు. అన్ని చాలా రకాలు మన టీవీలో కూడా చిట్టి తంత్రాలు దాదాపు చాలా చెప్పున్నాం మనం. అవి కాకుండా చాలా రకాల తంత్రాల గురించి వాటి యొక్క వివరణలు నేను రాసేది. అలా నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అలా ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి ఆపాటికి నేను ఒక స్థాయికి వచ్చాను. మనకు తెలిసిన మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ వీళ్ళందరినీ కలిపి ఒక క్లాస్ పెట్టాను. స్టార్టింగ్ క్లాస్ వచ్చి 30 మంది వచ్చారండి. మా ఊర్లో ఉన్న స్టార్ హోటల్లోనే స్టార్ట్ చేశాను అప్పుడే. ఎందుకంటే ఇది రిచ్నెస్ గురించి చెప్తున్నాం కదా, ఏదో కమ్యూనిటీ హాల్లో పెడితే బాగుండదు కాబట్టి స్టార్ హోటల్లోనే బాగుంటుంది కాబట్టి అప్పుడే ఎస్ మా ఊర్లో ఉన్న స్టార్ హోటల్లో మేము పెట్టాము. అప్పుడు స్టార్ట్ చేసాం 17లో. ఆ తర్వాత దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయాలంటే మనం ఎక్కడుండి చేయాలి, మన రాజధానికి రావాలి అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ జనాల్ని గ్యాదర్ చేస్తే 50 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఇక నేను ఆ 50 మందికి సరిపడా అన్నీ ఆర్డర్ చేశాను, అంతా అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్లో స్టార్ హోటల్ మాట్లాడాను, చివరికి వస్తే 10 మంది వచ్చారు. ఇప్పుడు ఏమైంది, 40 మంది డబ్బులు నేను కట్టాల్సి వచ్చింది. ఓకేనా, అంటే అప్పుడు 2 రోజులు క్లాస్ ఉండేది. అప్పుడు 2 days ఉండేది క్లాస్. అప్పుడు ఆ 2 రోజులు డబ్బులు నేను కట్టేది ఈ 40 మందికి. అలా అయిపోయింది. ఒక 5-6 క్లాసులు అప్పులు అయిపోయినాయి ఇంకా మళ్ళీ. అంటే అప్పుడు దాకా ఒక మంచి స్టేజ్లో ఉన్నా మనం మళ్ళీ బ్యాక్ రావాల్సి వచ్చింది. కానీ నేను ఖచ్చితంగా నమ్మాను ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఏదైనా సరే అందరికీ రీచ్ కావాలి. ఓకేనా, అనుకోకుండా మనకి 2017-18లో సడన్గా సుమన్ టీవీకి రావడం జరిగింది. ఆ తర్వాత సుమన్ టీవీ తర్వాత ఆ జర్నీ అలా సాగుతూ నాగరాజ్ గారిది నాది మెల్లిగా ఈ సబ్జెక్ట్ అనేది జనాల్లోకి స్ప్రెడ్ అయిపోవడం. అంటే స్టార్టింగ్లో మాకు కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నాం, చాలా హార్డ్ వర్క్ చేసాం. నాగరాజ్ గారు కానీ నేను కానీ అసలు డే నైట్ అంటూ టైమింగ్ ఏం లేదు. ఎన్నో షూట్లు చేసాము. ఎంతోమంది మాకు కామెంట్స్, అంటే కొత్త సబ్జెక్ట్ కదమ్మా, దాని అవగాహన వచ్చేసరికి టైం పట్టుద్ది కదా. ఆ టైంలో మాకు ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఇది కొత్త దేవుడు తీసుకొచ్చాడ్రా విశ్వం అని చెప్పేసి తర్వాత అర్థం చేసుకున్నారు జనాలు. ఒక 100 ఎపిసోడ్లకు వచ్చేసరికంటే అప్పుడు సబ్జెక్ట్ అనేది అర్థమైంది. నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే చాలు. అంటే అప్పుడు విమర్శలు తగ్గిపోయి ఇక నెగిటివ్ కామెంట్స్ ఏం లేవు. మెల్లిగా 150కి వచ్చేసరికంటే సంపూర్ణంగా అర్థమైపోయింది. కొన్ని వేల బతుకులు జీవితాలుగా మార్చబడ్డాయి. మార్పు అనేది కనిపించింది. ట్రూ సార్, ఎగ్జాక్ట్లీ. సరే, ముగించే ముందు ఒకే ఒక్క చిన్న ప్రశ్న అడుగుతాను నేను మిమ్మల్ని. చాలామందికి అనంతకృష్ణ స్వామి గారు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ని బిలీవ్ చేసిన తర్వాత చూసిన అద్భుతం ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన అద్భుతం ఏంటి? ఎక్స్పీరియన్స్ చేసిన అద్భుతం ఏంటంటే నాకు కావాల్సిన కొన్ని కోరికలు ఉండేమ్మా స్టార్టింగ్లో. అంటే నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఒక చైన్ కానీ ఒక బ్రాస్లెట్ కానీ అవన్నీ నేను రోల్డ్ గోల్డ్లో పెట్టేది అప్పట్లో. అది ఎవరు చూసేవాళ్ళు కదా గోల్డ్ అనుకుంటారు, నాకు తెలుసు కదా రోల్డ్ గోల్డ్ అని. కానీ నా మనసు ఎప్పుడు కూడా అది రోల్డ్ గోల్డ్ అని చెప్పద్దు, గోల్డ్ అనే చెప్పాలి. ఓకేనా, ఫస్ట్ టైం నేను కొనుక్కొని పెట్టుకున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఈరోజు నేను నా సబ్జెక్ట్లో నేను ఒక విజయాన్ని సాధించాను, ఫుల్లీ సాటిస్ఫాక్షన్. విచిత్రం ఏంటంటే నేను ఒరిజినల్ గోల్డ్ పెట్టుకుని ఎవరు నమ్మలేదు మా కొలీగ్స్.
నేను ఆల్రెడీ ఎంప్లాయీ అమ్మా, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అందరూ అన్నారు, అరే కొత్తది కొనుక్కున్నావు మళ్ళీ అంటే అదే రోడ్డు కంటే కొత్తది కొనుక్కున్నావు అన్నారు. తీసుకున్నావా అని అన్నారు. అనుకున్నారు. కాదన్న ఇది గోల్డ్ అని చెప్పాను నేను. అంటే నిజం అన్నారు. నిజమా అని చెప్పి వచ్చి చూశారు. చూసిన తర్వాత దాని మీద ఇది ఉంటుంది కదా హోలోగ్రామ్ అని చూసి, అరే ఇది నువ్వు కొన్నావు అన్న ఆశ్చర్యపోయినారు. ఒకటి. రెండోది ఏంటంటే రాత్రి 2 గంటలకు ఒక కాల్ వచ్చింది నాకు. అప్పుడు నేను అన్ని కాల్స్ లిఫ్ట్ చేసేది. అంటే మ్యాక్సిమం అప్పుడు మనకు జనాలు తక్కువ కాబట్టి ఎవరికన్నా ఏ టైంలోనైనా కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేసేది. ఎప్పుడు చాలా అయిపోయినారు, ఇక మనం లిఫ్ట్ చేయలేని పరిస్థితి. అప్పుడు నా నెంబరే ఉండేది. చేసినప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా చెప్తున్నారంటే, జస్ట్ మేము 2 రోజుల క్రితం సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం ఫ్యామిలీ అంతా. ఓకేనా, మీ వీడియోలు చూసాం. మేము వీడియోలు చూసినాక మాకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చి మేము గట్టిగా అఫర్మేషన్ చేస్తాం. మీరు నమ్మండి, మీరు మమ్మల్ని కాపాడారు. అసలు ఏం జరిగిందమ్మా ముందు చెప్పండి. ఈ రాత్రి ఫోన్ చేశారు కదమ్మా, ఏం జరిగిందని చెప్పండి. నన్ను ఎప్పటి నుంచో పెండింగ్ పడ్డటువంటి ఆస్తి ఏదైతుందో విపరీతం అప్పులు అయిపోయినాయి. దాదాపు ₹1,00,00,000 ఆస్తి కలిసి వచ్చింది వాళ్ళకి. అసలు మీ సబ్జెక్ట్ ఇలా ఉంటుందని మాకు తెలియదండి. మీరు ఒకవేళ కనుక మీ వీడియో చూడకపోతే మా పరిస్థితి ఇది. ఈరోజు మేము కాపాడబడ్డామంటే ఆ సబ్జెక్టు మాత్రమే. ఫస్ట్ నేను ఒక జీవితాన్ని ఈ సబ్జెక్ట్ నేను నిలబెట్టలే, ఈ సబ్జెక్టు నిలబెట్టింది అనే ఒక హెవీ సాటిస్ఫాక్షన్ ఉంది కదా. తెల్లవారు నిద్రపోలేదు. ఇక ఇవి 2 చాలు. ఇక ఇలాంటివి బోలెడు జరిగినాయి జీవితంలో ఇప్పటివరకు. కొన్ని వందల మంది, ఎందుకంటే ఇక అప్పుడు ఫోన్లు కాదు, డైరెక్ట్ క్లాస్లోనే చెప్తారు. ఎంతోమంది కామెంట్స్ రూపంలో చెప్తారు, క్లాస్లో చెప్తారు. అవన్నీ వింటుంటే అనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు అది చిన్నగా అనిపిస్తుంది. అది అంటే ఈ సబ్జెక్ట్లో ఏదైనా సరే చాలా చిన్నది. ₹1,00,00,000 అంతే, ₹1,00,000 అంతే. మనకేంటంటే ఒకప్పుడు 1,00,000 అంటే అమ్మో అనిపించేది. ₹1,00,00,000 అమ్మో ₹1,00,00,000 ఈరోజు ₹1,00,00,000 అనిపిస్తుంది, ₹1,00,000 అనిపిస్తుంది. అంటే సబ్జెక్ట్ ఏం చేసిందంటే నేను ఒక ఉన్నత స్థాయికి పెంచి నీ దృష్టిలో ఈ ప్రపంచాన్ని చిన్నగా చేసింది. ఇది ఒక్కటి చాలు సార్. థ్యాంక్స్ ఎ లాట్ సార్. సబ్జెక్ట్ని బయటికి తీసుకొచ్చి ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా, కొత్త దేవుణ్ణి పరిచయం చేశారన్న ట్యాగ్ మీకు వేసిన వాటన్నిటినీ పక్కన పెట్టేసి జనాల జీవితాల్లోకి ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి నిలబెట్టారు. చాలామంది జీవితాలు నిలబడ్డాయి. కామెంట్స్ రూపంలో చూస్తూ ఉంటాం, ఫీడ్బ్యాక్స్ రూపంలో చూస్తూ ఉంటాం. మీ క్లాసెస్ పెట్టిన ప్రతిసారి జనాలు మీ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రాసెస్లో వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటాం. వండర్ఫుల్ సార్. నేను కూడా ఇవాళ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు దేన్ని పట్టించుకోవద్దు. అది నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంటే నేను నా నీడని కూడా నేను పట్టించుకోను. నేను నా పని ఏంటో నేను చేసుకుంటూ వెళ్తాను. ఎవరేమన్నారా నేను పొగిడినా నేను సంతోషపడను, నేను తిట్టినా నేను బాధపడను. నేను నా గురించి నేనే పట్టించుకోను, వేరే వాళ్ళ గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను. నా సబ్జెక్ట్లో ఫస్ట్ పాయింట్ అదే. నేను దాన్ని ఖచ్చితంగా పాటిస్తాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఆ యొక్క స్వచ్ఛతని గుర్తించి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు, అలాగే మనకి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళందరూ స్వచ్ఛంగా మనల్ని పిలిచి అవార్డు ఇవ్వడం అనేది అది మర్చిపోలేని ఒక ఆనందము. దాంతోపాటు ఏంటంటే ఈ మధ్యన మనకు డాక్టరేట్ కూడా అన్నీ పరిశోధించి మనకి ఇన్వైట్ చేసి డాక్టరేట్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంత ఉందన్న కొద్దిగా ఏమన్నా పోనీలే అని అనుకునే పరిస్థితులు ఏమన్నా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఈ అవార్డ్స్తోని ఈ డాక్టరేట్తో ఇంకా చాలా బాధ్యత పెరిగింది. ఎగ్జాక్ట్లీ ట్రూ సార్. నిజంగా బాధ్యత పెరిగింది, చాలా బాధ్యత పెరిగింది. చాలా బాధ్యతగా ఇంకా సబ్జెక్ట్ని బయటికి తీసుకురావాలి, ఇంకా చాలా స్ప్రెడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ప్రేక్షకుల తరపు నుంచి, నా తరపు నుంచి, సుమన్ టీవీ యాజమాన్యం తరపు నుంచి డాక్టరేట్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ మీ సబ్జెక్ట్ చాలా మందికి హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.